రోడ్లలో బయటంతా తిరిగేసి వచ్చి మీరు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంటికి వెళ్తున్నారా? దాని ఎఫెక్ట్ ఏందో నేను చెప్తా వినండి. ఎప్పుడైతే మనం బయట తిరుగుతాం, బయటికి వెళ్ళి నడిచొచ్చినా ఒక పాల ప్యాకెట్ పోయినా కనీసం రోడ్లోకి పోయినా సరే నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొనే రావాలి ఇంట్లోకి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డారు, చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యి, చాలా మందికి కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా కొంతమంది బాగుపడకుండా పోయారనమాట, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి పోయిన వాళ్ళు. ఎప్పుడైతే బయట రోడ్లో తిరుగుతాం మనం, సాయంత్రం కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, ఆ రోడ్లో ఏంటంటే కొంతమంది కొబ్బరికాయలు కొట్టుంటారు దిష్టి తీసి, కొంతమంది గుమ్మడికాయలు కొట్టుంటారు, కొంతమంది దిష్టి తీసి నీళ్లు పోస్తుంటారు ఆ రోడ్ల పైన. వర్షాకాలంలో అన్నీ కలిసి కూడా రోడ్డు పైన కూడా వెళ్ళుంటాయి. అవన్నీ కూడా తొక్కడం వల్ల చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ తొక్కేసి వస్తూ ఉంటారు. తర్వాత శ్మశానం దారిలో పోతారు, కొన్ని రోడ్లలో నెగిటివ్ యాక్టివిటీస్ దగ్గర కూడా పోయేసి వస్తుంటారు, తిరుగుతూ వస్తూ ఉంటారు రోడ్ల పైన. అట్లాగ వచ్చి ఇంట్లోకి పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట.